తల్లి ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి మాటలు చాలు. కానీ ఈ తల్లి చేసిన త్యాగం చూస్తే రాతి గుండె కూడా కరిగి నీరవుతుంది. పండంటి బిడ్డ కోసం తన ప్రాణాలనే పందెంగా పెట్టి చివరకు ఆ పసికందు ముఖం కూడా చూడకుండానే కన్ను మూసిన ఓ కన్న తల్లి కన్నీటి గాథ ఇది. ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని అర్ధవీడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన గుండు లీలమ్మ స్థానికంగా ఆశా కార్యకర్త. ఊరి జనం ఆరోగ్యాల కోసం నిరంతరం పరిగెత్తే లీలమ్మ తన కుటుంబ బాధ్యతల కోసం పెళ్లిని కూడా చాలా కాలం వాయిదా వేసుకున్నారు. ఎట్టకేలకు 2018లో వివాహం జరిగిన ఎంత కాలమైనా పిల్లలు పుట్టకపోవడంతో ఆ దంపతులు పడని వేదన లేదు. 6 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత లీలమ్మ గర్భం దాల్చడంతో ఆ ఇంట వెలుగులు నిండాయి. కానీ వారి ఆనందం మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. గర్భం దాల్చిన 3వ నెలలోనే లీలమ్మ గుండె తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఈ పరిస్థితిలో బిడ్డను మోయడం ప్రాణాలకే ప్రమాదం. గర్భాన్ని తీసివేయడమే మేలని డాక్టర్లు హెచ్చరించారు. కానీ ఆ తల్లి మనసు ఒప్పుకోలేదు. నాకేమైనా పర్లేదు, నా బిడ్డ భూమిపైకి రావాల్సిందే అని ప్రాణాలను పణంగా పెట్టి కడుపులోని బిడ్డను కాపాడుకుంటూ వచ్చింది. నవమాసాలు నిండేసరికి లీలమ్మ పరిస్థితి విషమించింది. అత్యవసరంగా తిరుపతిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఒకటే మాట చెప్పారు, తల్లి లేదా బిడ్డ ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే కాపాడగలం. ఆ మాట వినగానే భర్త గుండె పగిలిపోయింది. కానీ లీలమ్మ మాత్రం ఏ మాత్రం తటపటాయించలేదు. నా బిడ్డను నాకివ్వండి, నా ప్రాణం పోయినా సరే అంటూ భర్తతో పట్టుబడి కన్సెంట్ ఫారంపై సంతకం చేయించింది. సిజరైన్ ఆపరేషన్ పూర్తయింది. ఒక అందమైన పండంటి మగబిడ్డ ఈ లోకంలోకి అడుగుపెట్టాడు. కానీ ఆ పసికందు తొలి ఏడుపు వినే భాగ్యం, ఆ కంటి పాపను గుండెలకు అత్తుకొని ముద్దాడే అదృష్టం ఆ కన్న తల్లికి దక్కలేదు. బిడ్డకు కొత్త ఆయువును ప్రసాదించి ఆ తల్లి కన్ను మూసింది. మంగళవారం లీలమ్మ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చినప్పుడు అక్కడ కనిపించిన దృశ్యం అందరినీ కన్నీరు పెట్టించింది. ఒకవైపు పక్కనే పాలు తాగే పసిపాప ఏడుపు, మరోవైపు విగతజీవిగా పడి ఉన్న తల్లి మృతదేహం. ఆ దృశ్యాన్ని చూసి బంధువులు బోరున విలపించారు. కన్నబిడ్డ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన ఈ అమృతమూర్తిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.